ప్రధానంగా ఇప్పుడు ఉన్న ఒక ఆరోపణ పక్షపాతముతో పాటు అన్‌డ్యూ ఇన్‌ఫ్లుయెన్స్‌తో పాటు ఇంకొక ఆరోపణ ఏముందంటే, ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో కొన్ని బెంచెస్‌కి మాత్రమే ఈ కేసును అలాట్ చేస్తున్నారు అని చెప్తున్నారండి. దీన్ని రోస్టర్‌కి సంబంధించిన పాయింట్స్ అండి ఇది రోస్టర్. రోస్టర్ అంటే ఏమిటి? ఏ కేసు ఏ కోర్టు ముందుకు వెళ్ళాలి అని నిర్ణయించే అధికారము చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్టుకి, రాష్ట్రాల్లో అయితే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సుప్రీంకోర్టులో అయితే వారికి ఉంటాయండి. మీకు తెలుసు ఇది గొప్ప వివాదాస్పదమైన అంశం ఇది. నిజానికి ఏ కేసులను ఏ జడ్జి గారి ముందు పెట్టాలి అనడానికి మనము దానికి ఒక రాజ్యాంగంలో కానీ మీకు ఎక్కడ కానీ మీకు ఏం ఆధారం దొరకదు. అది నిజంగా ఒక ఉన్నతులైన ఉత్తములైన వ్యక్తుల యొక్క విచక్షణాధికారం పైన ఆధారపడి ఉంటుందండి అది. దాన్ని కూడా మనం ఇష్యూ చేసే పరిస్థితులు ఈ మధ్య వచ్చినాయి. ఆ పరిస్థితుల్లో ఏమైంది, మీరు దీనికి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి విమర్శ ఏంటంటే, మీరు ఒక ఫోరం ఒక రోస్టర్ నిర్ణయంలో కూడా ఒక లోపం ఉంది అని దాని మీద నిపుణులు కొందరు విమర్శలు ఏం చేశారంటే, మీరు ఫోరం షాపింగ్ చేస్తున్నారు, మీరు ఈ జడ్జిలందరూ మీ కేసులు విచారించకుండా ఉండడం కోసం మీరు ఈ లెటర్ రాశారు. దీనివల్ల ఈ జడ్జెస్ మేము కేసులు విచారించకుండా ఉంటే ఇంకెవరో మీకు అనుకూలమైన వ్యక్తులు ముందుకి వెళ్ళాలని మీరు అనుకుంటున్నారు అనే ఆరోపణ కూడా వచ్చిందండి. ఇట్లా ప్రతి ఆరోపణల మధ్య ఒక బ్యాడ్ బ్లడ్ అండి, ఒక అవాంఛనీయమైన వివాదం ఏర్పడి కూర్చున్నది. ఇది ఒక దురదృష్టకరమైన పరిణామం. అయితే ఈ రోస్టర్ సంబంధించిన రోస్టర్ అధికారాలు మనము వాటిని 4 సుప్రీంకోర్టు జడ్జిలు కూడా 2018 జనవరిలో సవాల్ చేశారండి. ఆ సవాల్ చేసి బయటకు వచ్చి ప్రెస్ కాన్ఫరెన్స్లో పెట్టి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా గారు రోస్టర్ నిర్ణయంలో తమ ఇష్టం వచ్చిన రీతిగా వ్యవహరిస్తున్నారు, అన్ని కేసులు వీళ్ళకే పోతున్నాయి, వాళ్ళకి పోవట్లేదు, ఇటువంటి ఆరోపణలు చేశారండి. ఆ లెటర్ కూడా పబ్లిక్ డొమైన్లో ఉంది. చాలా తీవ్రమైన ఆరోపణలు అవి. అయితే మరి దాన్ని ఎలా తీసుకోవాలండి? ఒకవేళ మీరు రోస్టర్ ఫార్మేషన్కు సంబంధించి చేసిన వ్యాఖ్యలను మీరు కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అని అనదలుచుకుంటే మరి దీన్ని ఏం చేద్దాం? అయితే ఒక ప్రెసిడెంట్గా దీన్ని వాడుకుందామా? ఈ 4 జడ్జీలు చేసిన ఆరోపణలను ఇగ్నోర్ చేశారని అనుకుని ఇది కూడా ఇగ్నోర్ చేయాలని మనం అందామా? ఇవి ఏది చెప్పలేని ఒక అసందిగ్ధ పరిస్థితి ఉందండి. అంటే శ్రీధర్ గారు, చివరిగా ఈ చర్చ ముగించే ముందు చివరి ప్రశ్నకు అనుబంధ ప్రశ్న. చీఫ్ మినిస్టర్ హోదాలో జగన్మోహన్ రెడ్డి చీఫ్ జస్టిస్ లేఖ రాశారు. ఇది కాన్ఫిడెన్షియల్ కమ్యూనికేషన్ గా ఉండాల్సిందేనా, లేదా బయటికి చెప్పవచ్చా? ఒకవేళ బయటికి చెప్పాల్సిన అవకాశం ఉంటే అది చీఫ్ జస్టిస్ అనుమతి ఉండాలా, అవసరం లేదా? సో ఈ బహిరంగపరచడం ద్వారా అంటే చీఫ్ జస్టిస్ ఏ నిర్ణయము తీసుకోకముందు, ఆ లేఖపై ఆయన ఏ వ్యాఖ్య చెయ్యకముందు ఒక ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాసి దాని మీడియా కాన్ఫరెన్స్ లో రిలీజ్ చేసే అవకాశం చీఫ్ మినిస్టర్కి ఉంటుందా, ఎవరికైనా? ఈ ప్రశ్న ఔచిత్యానికి సంబంధించిన ప్రశ్న అండి, ప్రొప్రైటీ. దీనికి ఏమి నియమాలు, నీతి నియమాలు, నిర్ణయాలు, శాసనాలు, ఇండియన్ పీనల్ కోడ్ లాంటి సెక్షన్లు ఉండవండి దీనికి. ఇది తను స్వయంగా తన అప్రోప్రియేట్ మెకానిజం ని అడాప్ట్ చేసుకోవాల్సిన బాధ్యత కాన్స్టిట్యూషనల్ ఆఫీస్ ను హోల్డ్ చేసిన వాళ్ళపైన ఉంటుందండి. సో వెన్ యూ హ్యావ్ మేడ్ ఏ కంప్లైంట్ టు ఎన్ అప్రోప్రియేట్ అథారిటీ, టాప్ మోస్ట్ అథారిటీ లైక్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, మరి కొంచెం సంయమనం పాటించి ఇది పబ్లిక్ ఫీల్డ్లో పెట్టాల్సింది కాదు అని ఒక ఔచిత్యానికి సంబంధించిన సూచన అది. కానీ మరి నేను ఇది తీవ్రమైన అంశము, 6వ తారీఖు ఇచ్చాను, ఇంతవరకు ఏం జరగలేదు కనుక ప్రజలు కూడా దీన్ని చర్చించని నేను అనుకున్నాను. ఇది డెమోక్రసీ, ప్రజలు చర్చించాలని ఈయన అంటే టెక్నికల్గా ఒకవేళ ఆర్గ్యుమెంట్ తీసుకొస్తే మరి ఏం చెప్తాం? తర్వాత ఇది అనుమతులు ఇవ్వకపోవడం అంటూ ఏముండదండి. ఇప్పుడు కోర్టులో విచారణ జరుగుతున్నది, మీకు స్పష్టంగా కోర్టులలో విచారణ జరుగుతున్నది, అందరూ చూస్తున్నారు. తర్వాత ఏ ఫిర్యాదు అయినా ఇప్పుడు ఒక మెమరాండమ్ ఆఫ్ ఇది సబ్మిట్ చేస్తే, రిప్రజెంటేషన్ సబ్మిట్ చేస్తే వాళ్ళు తీసుకొచ్చి దాన్ని జనాల్లో పెడుతున్నా, నేను ఇది పెట్టాను అని అడగొచ్చు. ఇప్పుడు ఆర్టీఐ కింద కూడా నేను ఒక ఫిర్యాదు మీకు చేశానండి, ఆ ఫిర్యాదు మీరేం చర్య తీసుకున్నారని అడగొచ్చు. అవన్నీ ఇప్పుడు పబ్లిక్ డొమైన్లో ఉంటాయి. ఎఫ్ఐఆర్ కూడా పబ్లిక్ డొమైన్లో ఉంటుంది, ఛార్జ్ షీట్ పబ్లిక్ డొమైన్లో ఉంటుంది. అట్లాగే ఒక విచారణ మొత్తం పబ్లిక్ డొమైన్లో జరుగుతుంది. ఏది తేలక ముందే కోర్టులో జరిగే న్యాయ విచారణలు, నేర విచారణలు అని పబ్లిక్ డొమైన్లో జరుగుతాయి, అందరూ చూస్తుండవచ్చు. కనుక మనము ఇది ఒక కాన్స్టిట్యూషనల్ ఆఫీసర్ హోల్డర్ యొక్క
విచక్షణాధికారానికి వదిలేయవలసిన ఔచిత్య సంబంధిత ప్రశ్న అండి. దాని ఇంకేదో పరిధిలో చూడడానికి కష్టం అవుతుందండి. అది సమస్య. అయితే ఇందులో అంతర్లీనంగా నేను ముగించే ముందు ఒక మాట నేను చెప్పదలుచుకున్నాను అండి. మన ఇద్దరం మాట్లాడుకుంటున్నాం కనుక ఈ ప్రధానమైన అంశం మీద. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కరెక్ట్ చేశారా, ఎన్వి రమణ గారు లేదా జడ్జెస్ వాళ్ళంతా కరెక్ట్గా ఉన్నారా, లేదా ఇప్పుడు ఇంకెవరో మూడో వ్యక్తి ఎవరు చంద్రబాబు నాయుడు గారు రాజకీయాలు కరెక్టా, వీటన్నిటిని మనము నిర్ధారించి తీర్పులు చెప్పలేమండి ఈ ముగ్గురు గురించి. మనం వీఆర్ నోబడీ టు డిస్కస్ ఆర్ డిసైడ్ ఎనీథింగ్ అబౌట్ దీస్ 3 గ్రేటర్ కాన్స్టిట్యూషనల్ ఆఫీస్ హోల్డర్స్ అండి. ఆయన ఒకప్పుడు ప్రధాన ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి, ఈయన ఇప్పుడు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి. రేపు ఎన్నికలు ఎట్లా ఉంటాయో తెలియదు, మళ్ళీ ఎవరు ముఖ్యమంత్రి అవుతారో మనం చెప్పలేము. వీళ్ళేమో జడ్జెస్గా ఉన్న వ్యక్తులండి. వీరు చేసిన ఎవరికి వాళ్ళు నేను జనరల్గా ఒక అపీల్ నేను ముగ్గురికి చేయదలుచుకున్నది ఏమిటంటే, ఒకరినొకరు ఈ విధంగా ఆరోపించుకుంటూ వెళితే, ఒకరి మీద ఒకరు యుద్ధాలను ప్రకటించుకుంటూ పోతే, రాజ్యాంగం ఆశించిన సమతౌల్యం, సున్నితమైన సమతౌల్యం ఎక్కడికి పోతుంది? ఈ ముగ్గురు తమ పరిధిలో స్వతంత్రంగా ఉండి మరొకరి వ్యవహారంలో జోక్యం చేసుకోకుండా ఎవరి పని వాళ్ళు చేసుకునేట్టుగా వీళ్ళు అవకాశాలు కల్పించి రాజ్యాంగాన్ని రక్షించుకుంటేనే ప్రజాస్వామ్యం నిలబడుతుందండి. లేకపోతే ప్రజాస్వామ్యానికి ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందండి.